ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వరూపము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. మన జీవితంలో మన మొదటి లక్ష్యము క్రీస్తుని పోలి ఉండుటయే. యేసుక్రీస్తు తండ్రి యొక్క స్వరూప్యము కాబట్టి మనము ఆయన అడుగుజాడల్లో నడవాలి. మన విశ్వాసానికి మార్గదర్శిగా వచ్చి మనం ఎలా జీవించి నడుచుకోవాలో క్రియాత్మకంగా చూపించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వలనే మనుషులతో మనం ఎలా మెలగాలో తెలుసుకోవాలి. మన లక్ష్యము వ్యాపారం ఎంత రాణించాము లేక ఎంత పేరు పొందాము అనేది కాదు. అది మన సౌభాగ్యత, పేరు ప్రతిష్టతలు లేక ఒక పెద్ద సంఘాన్ని నెలకొల్పడం కూడా కాదు. అయితే అది క్రీస్తు పోలి ఉండుటయే. ప్రపంచానికి ఒక ప్రసంగాన్ని బోధించడం మాత్రమే కాదు, కానీ క్రైస్తవులుగా మనం నమ్మిన వాటిని ఆచరణలో చూపించడం వారికి అవసరము. యేసుక్రీస్తునందు మనం కలిగి ఉన్న వాటికై ఇతరులకు ఆకలి దప్పికలను కలిగించేలా మన జీవితాలు ఉండాలి. బైబిల్ మనలను తృణీకరించే ఉప్పుగాను, చీకటిని బహిర్గతముగా చేసే వెలుగుగాను ప్రస్తావిస్తుంది. ఎలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగా చేయబడరో అలాగే ఒక విధేయతుని వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనం జీవించాలని, మనం నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.